హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు స్వచ్ఛమైన పూలతో మన ఇంట్లో మన చేతితో పెంచుకున్నటి మా ఇంట్లో పెంచిన ఏంటి మా అమ్మ తెచ్చింది. మా చెట్లకు పూసిన పువ్వులండి, ఇవి ఒరిజినల్ పువ్వులు. చూడండి ఎలా ఉన్నాయో, అన్ని నాటు రోజాలతోనే బాగా వస్తుంది. మనం ఈరోజు దీంతో రోజు వాటర్ చేయబోతున్నాము. మన చేతితో మన ఇంట్లో మన చెట్లువి మనమే రోజు వాటర్ తయారు చేసుకుంటున్నాము. చాలా బాగుంది కదా, వినడానికే కాదు, చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను రోజు వాటర్ చేస్తున్నాను. చూడండి, నేను వీడియో కూడా చేశాను మా ఇంట్లో పూల చెట్లకి రోజాల చెట్లు ఎన్ని ఉన్నాయని. అన్ని రకాల నాటు రోజాలు ఉన్నాయి, చాలా బాగా వస్తాయి. ఇంకొకసారి కూడా ఊరికి వెళ్ళినప్పుడు తప్పకుండా వీడియో చేసి పెడతాను. ఇప్పుడు ఈ పువ్వులతో నేను రోజు వాటర్ చేస్తానండి. మనం బయట కొనుక్కుంటూ ఉంటాం కదా, ఇదిగోండి, ఇదైతే బయట కొన్న రోజు వాటర్. ఇది ఇప్పుడు నేను ఇంట్లోనే ఫ్రెష్గా మన చేతితో మనం తయారు చేసుకున్నాము. మనకి మామూలు పువ్వులకైతే రోజు వాటర్ రాదండి. ఆ పువ్వులు కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగోండి, ఇవి మనం పూజకి వాడుతూ ఉంటాం కదా రోజాలు. ఈ రోజాలతో రాదండి రోజు వాటర్, వచ్చినా కూడా అంత బాగోదు, స్మెల్ కానీ అంత బాగోదు. వీటితోనే బాగుంటుంది, నాటు రోజాలతోనే చాలా బాగా వస్తుంది రోజు వాటర్. ఎప్పుడు తయారు చేయాలన్నా నాటు రోజాలతోనే చేయండి, బాగా వస్తుంది. ఈ రోజు వాటర్ అయితే దేనికి ఉపయోగపడుతుంది అనుకోవచ్చండి మీరు. ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఇది ఫేస్కి వాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఫేస్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేను షార్ట్ వీడియో కూడా చేశాను, బియ్యం కడిగిన నీళ్ళతో ఫేస్ కడుక్కుంటే చాలా షైనింగ్గా ఉంటుంది, జుట్టు కూడా పెట్టుకుంటే బాగుంటుందని. ఇదైతే జుట్టుగా పెట్టుకోము, మొహం వరకు కడుక్కుంటాము, చాలా బాగుంటుంది, తెలిసిందే అందరికీ. ఇదేంటంటే మన చేతితో మనమే ఇంట్లో తయారు చేసుకుంటే ఏ కెమికల్స్ లేకుండా చాలా బాగుంటుంది కదా. అందుకే ఇప్పుడు నేను తయారు చేసి చూపిస్తున్నాను మీకు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పన్నీర్ రోజా, నాటు రోజాలు మాత్రమే రోజు వాటర్ సూపర్గా వస్తుంది. ఇవైతే నిన్న మా అమ్మ ఇంటికి వస్తూ మా చెట్లు కోసుకొచ్చింది. చాలా పూలు పూస్తాయండి మాకు. అవి కూడా వీడియో చేసి పెట్టున్నాను ఆల్రెడీ, మళ్ళీ కూడా వీడియో పెడతాను మీకు. ఇప్పుడైతే ముందుగా మనం రోజు వాటర్ చేసే ముందు ఈ ఫ్లవర్స్ అన్ని రెక్కలన్నీ తీసేసుకున్నాం. ఈ పూలన్నీ ఆల్రెడీ కడిగి ఉన్నాయండి, ఎందుకంటే మళ్ళీ రెక్కలను కడగాలంటే బాగోదని నేను ఫ్లవర్స్గా కడిగి పెట్టేస్తున్నాను. రెక్కలన్నీ వలిచేసానండి ఫ్లవర్స్కి. అసలు ఈ బేబీ పింక్ అయితే చాలా పూస్తుందండి పువ్వులు. ఒక కొమ్మకు వచ్చి 10 పువ్వులు 15 పువ్వులు కూడా పూస్తుంది. కానీ త్వరగా రాలిపోతాయి రెక్కలు, అందుకని ఈ పువ్వులు ఎక్కువ తేలేకపోయింది. అవి కొంచెం బాగా ఉంటాయి నిలువ, ఇవి అయితే అస్సలు నిలువు, కానీ చాలా బాగా వస్తాయి ప్రతిరోజు. చూడండి కలర్ ఎంత బాగున్నాయో. మనం రోజు వంట చేసేటప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి అంటాను కదా. ఈ రోజు అయితే కావాల్సిన వస్తువులు చూపిస్తున్నానండి, ఇది వంట కాదు కాబట్టి. ఇదిగోండి, ముందుగా రోజా రెక్కల్ని అన్నిటిని విడదీసేసాను. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకున్నానండి, నేనైతే కుక్కర్ గిన్నె తీసుకున్నాను వెడల్పుది. దీని లోపల స్టాండ్ పెడుతున్నాను. మన స్టాండ్ లేనప్పుడు ఇంకొకటి కూడా చెప్తానండి మీకు. గిన్నె ఉంది కదా, ఈ గిన్నె బాడీ తీసుకొని దాని మీద గిన్నె పెట్టుకోవచ్చు. స్టాండ్ ఉందంటే స్టాండ్ పెట్టుకోవచ్చు. నా దగ్గర స్టాండ్ ఉంది కాబట్టి నేనైతే స్టాండ్ పెడుతున్నాను. ఇదిగోండి, ఈ రెక్కలని వేసేద్దాం పక్కన. ఇదిగోండి, మధ్యలో గ్యాప్ వదిలేసి సైడ్ వేసుకోవాలి, ఎందుకంటే మనం రోజు వాటర్కి గిన్నె పెడతాం కాబట్టి. ఇదిగోండి, ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ ఈ ఫ్లవర్స్ మీద పోద్దాము, ఎక్కువ వద్దు. ఇప్పుడు దీన్ని ఆవిరి పెడదామండి. దీంట్లో ఉన్న ఆవిరంతా రోజు వాటర్ లాగా మనకి ఈ గిన్నెలోకి వస్తుంది. ఇదిగోండి, పెట్టుకునేటప్పుడు ఇలాంటి ప్లేట్ పెట్టుకోవాలి. వెడల్పుగా ప్లెయిన్గా ఉండే ప్లేట్ పెట్టకూడదు, ఇలా ఉండాలి.
ఇలా పెట్టేసేయాలి. ఇదిగోండి కొంచెం గోధుమ పిండి. దీనికి మనకు కొంచెం ఇలా ఉంటుంది కదా గ్లాస్కి, దానికి మూసేయడానికి. అంతే. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాము అండి. స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ అయితే పెట్టేశాను నేను. ఇలాంటి మూత అంటే మన గ్లాస్ ఉంటుంది కదా కుక్కర్ల మీద, బాండిల మీద గ్లాస్ మూత, ఆ మూత పెట్టుకోవాలి. స్టీల్ మూత పెట్టకూడదు. అది కూడా వెనక్కి తిప్పి పెట్టుకోవాలి. చూడండి ఎలా పెట్టాను నేను. ఇలా పెట్టి మనకి కొంచెం స్టీమ్ పోయేలాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ దానికి గోధుమ పిండి పెట్టేశాను బయటికి రాకుండా. ఎన్ని నిమిషాలు అని లేదండి, మనకి గ్లాస్లోంచి అందుకే గ్లాస్ ప్లేట్ పెట్టమనింది. ఆ గ్లాస్లోంచి కనిపిస్తూ ఉంటుంది. ఆ పువ్వులన్నీ ఆవిరికి ఉడికి దాంట్లో రోజు వాటర్ వస్తుంది గిన్నెలోకి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి గిన్నె తీసేసుకోవచ్చు. అది ఎలా వస్తుందో కూడా చూపిస్తానండి నేను ఇప్పుడు. ఇదిగోండి ఇప్పుడే మరుగుతుంది, ఆవిరి వస్తుంది చూడండి. ఇదిగోండి ఆ ఫ్లవర్లన్నీ ఉడుకుతున్నాయి. ఆవిరికి రోజు వాటర్ గిన్నెలోకి పోతుంది. మనకి గ్లాస్ నుంచి బాగా కనిపిస్తుంది. మనం ప్లేటు ఎందుకు రివర్స్ పెట్టామంటే అది రివర్స్ వల్ల ఇలా వస్తుందండి గుబ్బలాగా. ఆవిరంతా తగిలి గిన్నెలో పడిపోతూ ఉంటుంది. చూడండి బాగా కనిపిస్తుంది. 5 నిమిషాలు అయిందండి దీన్ని పెట్టి. చూడండి డ్రాప్గా రోజు వాటర్ ఆ బౌల్లో డ్రాప్గా బొట్లు పడుతూ ఉంది. ఇంకా సేద్దాలు మనం ఆపేసుకున్నాము. ఇవ్వండి మనం రోజు వాటర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇవ్వండి మొత్తం రోజాలన్నీ చూడండి ఎంత నీట్గా ఉడికిపోయి ఆవిరైపోయి రోజు వాటర్ తయారైపోయింది. ఇప్పుడు దించేద్దాం. ఇదిగోండి రోజు వాటర్ అయితే రెడీ అయిపోయింది. ఫ్లవర్స్ అన్నీ చూడండి బాగా ఉడికిపోయినాయి. దీన్ని చల్లార్చి మనం గాజు గ్లాస్లో పోసుకోవాలి. బాగా చల్లారనివ్వాలి. చాలామందికి రోజు వాటరు ఎలా తయారు చేసుకోవాలో తెలియక, నాకు కూడా తెలియదండి ఫస్ట్లోను. ఇలా నీళ్ళు పోసేసి ఉడకబెట్టేసి ఆ రసం వస్తుంది కదా అదే రోజు వాటర్ అనుకునేదాన్ని నేను కూడా. కానీ అలా కాదు, స్టీమ్ పెట్టి ఆవిరితో వచ్చింది రోజు వాటరు. ఇది రోజు వాటర్ కాదు. ఇదిగోండి వస్తాయి కదా వాటరు, ఇవి చూపిస్తాను. వీటిని రోజు వాటర్ అనుకునేదాన్ని నేను కూడా. ఇలాగే చెయ్యాలేమో, వాటర్ పోసి ఉడకబెట్టి వడకట్టేసేదేమో అనుకున్నాను. కానీ అలా కాదు, ఆవిరికి వచ్చింది ఇది రోజు వాటరు. ఇది వేస్ట్ వాటరు. దీన్ని మనకు కావాలంటే జ్యూస్ లాగా ఫ్రూట్ జ్యూస్లో అలా వేసుకోవచ్చు స్టోర్ చేసుకొని. దీన్ని కూడా వడకట్టి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఎన్ని గులాబీలు వేసాను నేను, చాలా తక్కువ అయిపోయినాయి. దీంట్లో రోజు వాటర్ అంతా ఆవిరికి దీనిలో వచ్చేసింది. ఇది వేస్ట్ వాటరు దీంట్లో వచ్చేసింది. కొంచెం అయిపోయినాయి చూడండి, కలర్ అంతా పోయి తెల్లగా వచ్చేసింది. ఇదిగోండి మనం తయారు చేసుకున్న రోజు వాటరు. ఇదైతే మనం బయట కొనింది. దీన్ని కూడా మీకు బౌల్లో వేసి చూపిస్తానండి. చూడండి ఎలా ఉందో. దీనికి సేమ్ ఉంది. ఇది మనం ఫ్రెష్గా మన ఇంట్లో పువ్వులతో మనం చేసుకున్న రోజు వాటరు. ఇదైతే బయట కొన్న రోజు వాటరు. ఇదిగోండి దీన్ని బాగా చల్లార్చుకొని మనం గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో. ఇదిగోండి మనం తయారు చేసుకున్న రోజు వాటరు. ఎన్ని రోజాలు వేసానో అయినా చాలా తక్కువ వచ్చింది చూడండి. ఎక్కువ రోజాలు వేసుకుంటే ఎక్కువ రోజు వాటర్ వస్తుంది. మనం ఇంట్లో తయారు చేసుకునేది వేరు, బయట కొనేది వేరు కదండి. ఇలా చేసుకుంటే మనకు కూడా ఆనందంగా ఉంటుంది, ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. ఇదిగోండి మనం ఇంట్లో తయారు చేసుకున్న రోజు వాటర్. నేను బాగా చూడడానికి అందంగా ఉంటుందని నేను గులాబీ రెక్కలు కూడా వేసాను. నేను ఇన్ని రోజులు దీన్ని రోజు వాటర్ అనుకునేదాన్ని. అంటే వాటర్ పోసి ఉడకబెట్టేసి ఉడకట్టుకుంటే రోజు వాటర్ అయిపోద్ది అనుకునేదాన్ని. కానీ ఇలా తయారు చేయాలి రోజు వాటర్ అంటే. అంతేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మా వీడియో చూడండి. ఉంటానండి. బాయ్.